ఇటీవల కాలంలో తిరుపతి తిరుమల దేవస్థానం గురించి ప్రతి సబ్జెక్ట్ని దానికి లింకప్ చేసి మాట్లాడటం బాగా అలవాటైపోయింది. ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానల్స్ చాలా దుర్మార్గంగా ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం గురించి ఇలా చర్చించడం కూడా ప్రజలకు నచ్చట్లా. ఈ విషయం చాలామంది బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో నేను మొన్నను 3వ తారీఖు తిరుపతి వెళ్ళాను. 3వ తారీఖు సాయంత్రం దిగువ తిరుపతిలోనే మరాసా ఇంటర్నేషనల్ హోటల్ మరాసా సరోవర్లో ఓ రాత్రి ఉండి 2వ రోజు సాయంత్రం 4వ తారీఖు సాయంత్రం తిరుమల వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మరి బిగ్ బాస్ ఫేమ్ తనుజ పాప నా పుట్టినరోజు ఉంది, పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఉంది సార్ అంటే, తప్పకుండా రామ్మ, నాతో పాటు ప్రోటోకాల్ దర్శనంలో నీకు తీసుకెళ్తానని చెప్పాం. తీసుకెళ్ళాం. మరి ప్రోటోకాల్ దర్శనానికి ముందు ఆ పాప పుట్టినరోజు కాబట్టి సాధారణంగా ఏ భక్తుడైనా ఈ జీవితం ఇచ్చింది ఎవరు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామితో ఆశీస్సులతోనే ప్రతి జీవితం ఈ భూమి మీద నిలబడి ఉంది, నడుస్తుంది. జీవరాశులే, సకల కోటి జీవరాశులే ఉన్నాయి. మరి అందులో భాగమైనటువంటి మానవ జన్మెత్తినటువంటి మనం వెంకటేశ్వర స్వామి ముందు పుట్టినరోజు చేసుకోవాలి, పుట్టినరోజు నాడు ఆయనను దర్శించుకోవాలి స్వామివారిని ఏ భక్తుడైనా అనుకుంటాడు కదా. అందులో భాగంగానే తనుజ పాప కూడా అనుకుంది. మరి తను రావటం, దర్శనం చేసుకోవటానికి ముందు పాపం తను వచ్చారు, పుట్టినరోజు ఉందని మాకు తెలీదు. తిరుపతిలో కేక్ మరి కట్ చేయకూడదనేది. అయినా మేము ఆ కేకుని తీసుకొచ్చాం. ఆ కేకుని తీసుకొచ్చేటప్పుడు అది చూడండి, నందిత స్వీట్ అండ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్, బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్ అని ఇది 1100 రూపాయలు ఈ కేక్. మేమే ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసి ఈ కేక్ని పైకి తీసుకెళ్ళాం. మరి మేము ఉన్నటువంటి విభవ అనేటటువంటి బ్లాక్లో ఆ రూమ్, మేము ఏదైతే రూమ్లో ఉన్నామో, మరి తనుజాకి ఈ విషయం తెలియదు. మాధురి మరి తన స్నేహితురాలు కాబట్టి తనని కళ్ళు మూసుకుంటా తీసుకొచ్చి ఒక అప్పటికప్పుడే చూపించి నీ పుట్టినరోజు కోసం కేక్ కట్ చేస్తున్నామంటే ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కేక్ ఒక్క 2 నిమిషాలు మాత్రమే కట్ చేసాం. తను ఏదో గిఫ్ట్ సరదాగా పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం జరిగింది. క్లోజ్. మరి దీన్ని తప్పని చులువలు పలువలు చేసి రాత్రి అనక పగలనక మేమేదో ద్రోహం చేసేసినామని అప్పుడు అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరూ ఫోటోలు తీసుకుంటున్నట్టు మేము తీసుకుంటున్నాం. మాతోకి వచ్చి కొంతమంది వచ్చి ఫోటోలు తీసుకున్నారు. అందరు చేసిందే మేము చేసాం. దానికి రీల్స్ అని పెట్టారు. రీల్స్ చేయటానికి మేము వెంకటేశ్వర స్వామి భక్తులం. నా మొదటి తలనీలాలు మొదటి ఏడాది నుంచే ఇచ్చామని మా అమ్మ చెప్పింది. ఈ రోజు వరకు కొన్ని వందల సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను నా జీవితంలో. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మేము దర్శనానికి వెళితే కారు ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉంటాం, చాలా బాధ్యతలు తీసుకుంటాం. ఎక్కడ కూడా తినే ఆహారంలో కానీ అన్నింటిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ దర్శనం చేసుకొచ్చే ఆనవాయితీ మాది. అక్కడ అపచారం చేసే శరీరాలు ఇవి. వెంకటేశ్వర స్వామి ముందు ఆయన పేరు పెట్టుకొని బ్రతికేటటువంటి నేను అపచారానికి అంగీకరిస్తానా? వారి భక్తుడిని కదా, మా ఇంటి ఇలవేల్పు కదా వెంకటేశ్వర స్వామి. ఆ సన్నిధిలో జరుగుతుందా? ఆ రోజు ఇంకోటి కూడా, స్వామి నేత్ర దర్శనం, నిజరూప దర్శనం ఆ రోజు ఉంటుంది 5వ తారీఖున. నిజరూప దర్శనం, నేత్ర దర్శనంలో తిరుపతిలో ఎవ్వరు అబద్ధం ఆడరు, తప్పు చేయరు. కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. ఆ రోజు జరిగిందంతా కూడా తెలియజేస్తున్నాను భక్తులకి, సభ్య సమాజానికి. ఒక 5-6 ఛానల్స్లో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారానికి మేము క్లారిటీ చెప్పాలి. అందుకే నేను క్లారిటీగా తెలియజేస్తున్నాను. కేక్ కట్ చేయకూడదన్న నిబంధనలు అక్కడ ఉన్నాయన్న విషయం మాకు తెలియదు. కేక్ తీసుకెళ్ళేటప్పుడు మాత్రం షాప్ యజమాని చెప్పాడు, మీరు అక్కడ కేక్ కట్ చేయాలంటే ఎగ్లెస్ కేక్ వెజిటబుల్స్తో తయారు చేసిందే ఉంటుంది, అది మీకు ఇస్తాం, కట్ చేసుకోవచ్చు అని చెబితే ఎగ్లెస్ కేక్ని తీసుకొచ్చాం. నా దగ్గర రసీదు కూడా ఉంది, షాప్ పేరు కూడా నేను చెప్పాను. ఎగ్లెస్ కేక్ కట్ చేసి మేము ఆ పార్టీని 2-3 నిమిషాల్లో పూర్తి చేసాం. తర్వాత 2వ రోజు దర్శనానికి వెళ్ళి 10:30కి రిటర్న్ వచ్చేసినాం. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, రాసలీలలు, కిచెన్ రూమ్లో కౌగిలింతలు చేసినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చర్చ జరుగుతుంది. దానికి వారేమంటారంటే, ఇందులో నాకు 30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి,
దీన్ని అనవసరంగా దుష్ప్రచారం చేశారు. అందులో కొంత భాగం ఏఐ టెక్నాలజీ కూడా వాడారు. అయినా ఆ వీడియో నేను చూస్తుంటే ఆ వీడియోలో నాకు ఎక్కడా తప్పు అనిపించలేదే, అక్కడెక్కడ తప్పు జరిగినట్టు అనిపించలేదే అని బిఆర్ నాయుడు గారు నొక్కి నొక్కి చెప్పారు. బిఆర్ నాయుడు గారు TV5 యజమాని, మరి అంతేకాకుండా టీటీడీ చైర్మన్ గారు. ఏం సార్ చైర్మన్ గారు ఈరోజు టీటీడీ నుంచి కంప్లైంట్ చేసి మాధురి మీద, తనుజ మీద కేసు పెట్టాలని ఆదేశించారట. మరి మీరు చేసిన దానికి ఏం చేయాలి? మీరు చేసిన పనికి ఆ వీడియోలో ఏ తప్పు లేదు, నాకు ఏ తప్పు కనిపించట్లేదు అంటున్నారు కదా. మరి నేను వీడియో చూశాను. ఏదైతే మేము తనుజ చేత ఆ కేక్ కట్ చేయించాము పుట్టినరోజు సందర్భంగా, ఎగ్లెస్ కేక్ని, గుడ్డు వాడనటువంటి ఆ కేక్ని ఏదైతే కట్ చేయించామో అది కూడా నేను చెక్ చేశాను. అందులో నాకు కూడా తప్పు కనిపించలేదే. మీరు చేసిన రాస క్రీడలకు తప్పు కనిపించకపోతే మేం కేక్ కట్ చేసిన దానిలో ఎటువంటి తప్పు మీకు కనిపించింది అని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీరు చైర్మన్ అయితే నేను ఎమ్మెల్సీ. చైర్మన్ హోదాలో మీరు సమాధానం చెప్పారు, ఎమ్మెల్సీ హోదాలో నేను మీకు అడుగుతున్నాను, నా తప్పేంటి? కట్ చేయాలన్నటువంటి విషయం, కట్ చేయకూడదన్నటువంటి విషయం మాకు తెలియదు. ఓకే, తెలియక జరిగింది. ఆ స్వామివారికి మేము తెలియక ఇలాంటి నిబంధన ఒకవేళ ఉండుంటే తెలియక జరిగిందని స్వామివారిని మేము వేడుకుంటాం ఒక భక్తుడిగా. అది ఎగ్లెస్ కేకు అని కూడా క్లారిటీగా చెప్తున్నాం. దానికి రసీదు ఉంది, షాప్ కూడా ఉంది. మేము పే చేసిన అమౌంట్ కూడా 1100 రూపాయలు ఉంది. కేవలం మీ రాస క్రీడల్ని డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు కదా, అది డైవర్ట్ చేయడానికి ఈరోజు మా విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ రెండో కేసు, మళ్ళీ అరెస్ట్ చేస్తాం. చేయండి. ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ భయపడే బాడీస్ కావు ఇవి. వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం రోజు జరిగిన ఇన్సిడెంట్ పూస గుచ్చినట్టు దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, భక్త సమాజం మొత్తంకి నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పగలరా? నేత్ర దర్శనం రోజు నా మీద తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్నారు కదా, మాధురి మీద, తనుజ మీద. మాకు పిలిపిస్తారు కదా పోలీస్ స్టేషన్కి. మేము నిజంగా ఆ రోజు కావాలని చేశామని, ఎగ్లెస్ కేకు వాడలేదని, ఎగ్గున్న కేకే వాడామని ఒక తప్పుడు కేసు పెట్టాలని మీరు చూస్తున్నారు. ఏదో ఒక ఇరికించి ఇప్పుడు సబ్జెక్ట్ అంతా, రాష్ట్రం అంతా ఇది డైవర్ట్ చేయాలి. మీ రహస్యాలు, మీ రాస క్రీడలన్నీ కూడా ఆపాలి. పోనీ మేము కేక్ కట్ చేసింది దేవాలయ ప్రాకారాలు కానీ, ఆ తిరుపతి వాతావరణం కానీ మేమేమైనా చూపించామా? లేదే. ఒక రూమ్లో, ఒక వైట్ వాల్ బ్యాక్గ్రౌండ్లో ఒక కేక్ కట్ చేసాం. నేను అబద్ధం ఆడొచ్చు, అది విభవ గెస్ట్ హౌస్ కాదు, అది కింద ముందు రోజు మేము ఉన్నాం కదా, పుట్టినరోజు నాడు అక్కడ కూడా మేము ఉన్నాం. దిగువ తిరుపతిలో మరాసా హోటల్లో, ఇంటర్నేషనల్ హోటల్లో అక్కడ కట్ చేసామని అబద్ధం ఆడొచ్చు. నేను అబద్ధం ఆడను. పైనే కట్ చేసాం, తెలుసో తెలియకో కట్ చేసాం. ఆ కేక్ కట్ చేసే దానిలో ఎగ్లెస్ కేక్ కట్ చేసామని రసీదుతో సహా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు తెలియజేస్తున్నానంటే, భక్తుడిగా నేనేదైతే చేశానో అది స్వామివారికి తెలుసు, ప్రజలకి తెలియజెప్పాలి. మీరు మా మీద కేసు పెట్టాలనుకున్నప్పుడు తప్పుడు కేసు పెడితే అదే రోజుకు సంబంధించి స్వామివారి నేత్రాలు మొత్తం విశ్వాన్ని చూస్తున్నాయి. ఆ రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తప్పుడు పనులు ఇప్పటికే చేస్తున్నారు. నెయ్యిలో జంతువుల తాలూకా కొవ్వు కలిపారు అని చెప్పారు. సిబిఐ చెప్పింది నెయ్యిలో జంతువుల కొవ్వు లేదు, అది నెయ్యే కాదు, గీయే కాదు అని చెప్పారు. అది సింథటిక్ గీ అని చెప్పారు. ఒకవైపు ఇలాంటి అపవాదం, ఒకవైపు మీ రాస క్రీడలు. ఇవన్నిటికీ సమాధానం లేదు. వీటిపైన కేసులు కట్టరు, వీటిపైన ప్రభుత్వం ప్రశ్నించదు, వీటిపైన టీటీడీ ప్రశ్నించదు. మేమేదో కేక్ కట్ చేస్తే పుట్టినరోజు స్వామివారి ముందు ఆ పాపకి తెలీదు, మేము ఆ పాపకి కేక్ కట్ చేస్తే, అది ఎగ్లెస్ కేక్ కట్ చేస్తే మా మీద మాత్రం కేసులు. దయచేసి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పద్ధతులు మార్చుకోవాలి. ప్రజలందరికీ జరిగిన పరిస్థితులు తెలుసు, ప్రజలందరికీ నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పిన విషయాలన్నీ ఆ వెంకటేశ్వర స్వామికే తెలుసు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మేము వాస్తవాలు తెలియజేసాం. ఇక మేము కోర్టుకు వెళ్తాం. ఏ స్థాయిలోనైనా మేము తప్పు చేయలేదు కాబట్టి న్యాయస్థానాల్లో పోరాడతాం. మీరు ఎటువంటి కేసులు పెట్టుకున్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ తప్పుడు కేసులు మీరు బనాయిస్తే స్వామివారి శిక్షకు మీరు బాధ్యులవుతారని నేను హెచ్చరిస్తూ నమస్కారం.